హాయ్ గైస్, ఈరోజు మనం నెహ్రూ జూ పార్క్లో ఉన్నటువంటి 1/1 యానిమల్స్ అన్నీ అయితే చూద్దాం. చలో, ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. హాయ్ గైస్, ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో చూద్దాం. చలో. ప్రస్తుతం అయితే మనం జూలాజికల్ పార్క్ లోపలికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం టికెట్ తీసుకోవడం అనేది పెద్ద టాస్క్. వీకెండ్స్లో వచ్చేసి చాలా రష్గా ఉంటుంది. సో ఈ టైంలో మనం రష్లో ఆ క్యూలో నుంచోకుండా నార్మల్గా మనం టికెట్ తీసుకోవాలనుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో యాప్ అవైలబుల్ ఉంది. సో యాప్కి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేస్టోర్ నుంచి అయితే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టికెట్ బుకింగ్ సమయంలో మీకు ఒకవేళ అది అమౌంట్ కట్ అయిపోయి మీకు టికెట్ రాకపోతే, ఈ విధంగా క్యూఆర్ కోడ్ అన్నది చూపించకపోతే ఆ టైంలో ఏం చేయాలి ఏంటన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి దగ్గరలో ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఇట్లా ఆఫీస్ ఉంది. సో ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది, మన టికెట్ కౌంటర్ పక్కనే. అక్కడికి వెళ్ళి మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటి, మీ అకౌంట్లో అమౌంట్ అయితే డెబిట్ అయిపోయింది, ఆ తర్వాత మీకైతే టికెట్ ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేది రాకపోతే మీరు వచ్చేసేసి ఇక్కడ కనుక్కోవచ్చు. ఇక్కడైతే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నేనైతే ఈరోజు విజిటింగ్ వెళ్ళాం, కాకపోతే అది రేపటికి మనం ఆన్లైన్లో చేసినప్పుడు ఏమైందంటే డేట్ మారిపోయి రేపటికైతే బుక్ అయింది. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి నేను తీసుకున్నటువంటి నెక్స్ట్ మూవ్, మీరు కూడా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో అలాంటి టైంలో మీరు ఎటువంటి మూవ్ అన్నది తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాం. యాక్చువల్గా మీరు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయి మీరు ఏంటంటే డేట్ చూడకుండా యాక్చువల్గా స్కానింగ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ ఏమవుతుందంటే అది టుడే పాస్ కాదు, టుమారోకి బుక్ అయింది బ్రో అని చెప్పి వాళ్ళు ఏదైనా కన్ఫర్మ్ చేసినట్లయితే ఆ టైంలో మీరు వచ్చేసి మళ్ళీ రిటర్న్ నేను ఏదైతే ఎంక్వైరీ ఆఫీస్ ఇప్పుడు మీకు చూపించానో ఆ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర రావాలి. మీ టికెట్ అన్నది వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు మీకు ఒక పాస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే నేను ఈరోజు విజిటింగ్కి వెళ్ళాను, కాకపోతే అదేమైందంటే బై మిస్టేక్ అదేమైందంటే టికెట్ రేపటికి బుక్ అయింది, ఈరోజు వచ్చేసినాము ఈడకి చూడాలని చెప్పి. సో చాలామంది ఏమనుకుంటారంటే అరే ఇది వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనం అనుకుంటారు. అట్లాంటిది ఏం లేదు. మీరు ఏం చేయాలంటే ఆ టికెట్ మొత్తం డీటెయిల్స్ తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ రూమ్లో చూపించినట్లయితే వాళ్ళు మొత్తం చెక్ చేసి మొత్తం మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫామ్ ఫిల్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు ఒక ఎంట్రీ పాస్ అన్నది ఇస్తారు. సో అది ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఆ పాస్ని తీసుకొని మీరు ఏంటంటే ఇక మళ్ళీ డైరెక్ట్గా విజిటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఈరోజే మీరు ఏదైతే రోజు విజిటింగ్కి వెళ్తారో ఆ రోజే. సో ఇప్పుడైతే ఎంట్రన్స్కి వెళ్తున్నా, అంటే మనం లోపలికి వెళ్తాం కదా, టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటన్నది మీకు ఒక క్లియర్గా ఒక ఐడియా వచ్చింది కదా. ఇదైతే మనం ఇందాక టికెట్ తీసుకున్నటువంటి ప్లేస్. ఇక్కడ మనకి ఈ రైట్ హ్యాండ్ సైడ్ని ఇక్కడ స్ట్రైట్గా జనం ఉన్నారు చూడండి, ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ స్ట్రైట్గా జనం. ఇక్కడ వచ్చేసి మన యొక్క లగేజ్కి సంబంధించినటువంటి మన బ్యాగ్స్ కానీ ఏమైనా సరే ఇక్కడ లగేజ్లో అయితే పెట్టాలి. నేను హెల్మెట్ పెట్టినా నాకు 20 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు, దానికి ఒక్కొక్క బ్యాగ్కి ఒక్క విధంగా ఛార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు లగేజ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది లగేజ్, అక్కడైతే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చలో గైస్, ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ లోపల ఉన్నాం, హైదరాబాద్కి సంబంధించింది. ఈరోజు మన వ్లాగ్ వీడియో అయితే ఇదే. కంప్లీట్గా పార్క్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. చలో గైస్, ఇప్పుడైతే లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనపడే ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఎగ్జిట్ వే. మనం తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళిపోతాం కదా బయటకు, అప్పుడు ఆ గేటు యూజ్ అవుతుంది. లోపలికి రావగానే ఈ విధంగా ఉంటుంది. రావగానే ఇట్లా మీకు రైట్ హ్యాండ్ సైడ్న మనకి మ్యాప్స్ ఉంటాయి. ఈ మ్యాప్లో మీరు ఏమేమి చూడొచ్చు, ఏ ప్లేస్లో అన్న దాని గురించి మీరు ఫస్ట్ విజిట్ చేయండి. ఆ తర్వాత ఇట్లా ఎల్లో కలర్ బోర్డ్స్ ఉంటాయి, మీరు వెళ్తున్న రూట్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది ఆ ప్లేస్లో చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళంగానే మనం ఇట్లా ఎంట్రన్స్ రావగానే ఇక్కడ మనకి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది అట్లా ఎల్లో కలర్ బోర్డు ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆ బోర్డ్స్ని బట్టి మీరైతే ఇక్కడ మీకు ఈ విధమైన మ్యాప్స్ కూడా ఉంటాయి. క్లియర్ కట్గా మీరు వెళ్తున్న ప్లేస్ ఎక్కడున్నారు మీరు ప్రజెంట్, ఆ తర్వాత మీరు వెళ్ళిన ఈ రూట్లో ఏమేమి చూడొచ్చు ఏంటి అన్న దాని గురించి ఒక ప్లాన్ కోసం ఏంటంటే రూట్ మ్యాప్ ఉంది ఇక్కడ. జూ పార్క్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు కనబడింది వచ్చేసి ముసళ్ళు, ఇక క్రోకడైల్స్ అన్నవి ఇక్కడ 1/1 అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం. చలో, కనబడుతుందా క్రోకడైల్ మీకు? కదులుతుంది, ఏం తెల్లగా ఉంది ఇది.
ఆడేమో కొంగ ఉంది, ఇదిగో ముసలి కనబడుతుందా? క్రోకోడైల్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్రోకోడైల్కి సంబంధించిన గుంపు ఉంది. ఆ గుంపు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ మనకి ఒకటే ఉంది, కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయో. క్రోకోడైల్ గుంపు అన్నది ఇక్కడే చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ మటుకి మొత్తం ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. నాకు తెలిసి ఇక్కడ 1 2 3 4 5 ఇంకోటి వస్తుంది. అది మెల్లగా నిదానంగా పనుకొని ఉంది ఎండలో. ఇవి ఎండలో కాసేపు వచ్చి పైన పనుకుంటాయి అనుకుంటా. మరి ఎందుకు పనుకుంటే ఐడియా లేదు, కానీ మీకు ఏదైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకోటి చూడండి, ఇది ఎంత పెద్దగా వస్తుంది అసలు కదలలేక వస్తుంది. మరి ఏం తిందో ఏం మరి అది మనిషికి తినేసేటట్టు ఉన్నాయి. కాకపోతే వీటి మొహం మటుకి దవడలు ఏతున్నాయి, సన్నగా ఉన్నాయి మీరు చూసినట్లయితే క్రోకోడైల్స్. ఇప్పుడైతే వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఏం బ్రీడ్ ఏంటి అన్న దాని గురించి మీకు ఒక బోర్డు చూపిస్తున్నా చూడండి. అది మీరు ఒకవేళ దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పాస్ చేసుకొని చూడండి. అప్పుడు మీకు ఏంటంటే ఇది మీకు దీని పేరు వచ్చేసి ఘరియల్ ముసలి అని చెప్పి ఉంది. దీని ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ ముసళ్ళు చూడొచ్చు, ఇవి ఇంకొక బ్రీడ్. ఇవి కొంచెం వీటి దవడలు చాలా వెడల్పుగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసేసి మనకి ఏంటంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం చెరువుల్లో, వాటిలో ముసలు వచ్చిందని ఉంటారు చూసారా, ఆ బ్రీడ్కి సంబంధించింది. ఇది మీరు చూడొచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటని. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ వెరైటీస్కి సంబంధించినటువంటి క్రోకోడైల్స్ అయితే. ఇక ఇక్కడ నుంచి మీరు ఒకసారి క్లోజప్లో చూడొచ్చు. ఇదిగోండి చూడండి, ఇక్కడ వీటి పెద్ద ఫ్యామిలీ ఉంది. నాకు తెలిసి సింగిల్గా కనబడింది నాకు ఒక్కటే, ఫ్రంట్ ఎంట్రన్స్లో మీకు తెల్లది ఉంది చూడండి ముసలి. ఆ తెల్ల ముసలి ఒక్కటి మాత్రమే సింగిల్గా అయితే నాకు కనబడింది. ఆ లేక్లో ఇంకోటి ఉందేమో తెలియదు, ఐడియా లేదు, కానీ నాకైతే కనపడింది ఒక్కటే అక్కడ. ఇక్కడైతే ప్రతి చోట ఇక్కడ వీటి గ్యాంగే ఉంది. చూడొచ్చు మీరు ఇవి ఎట్లా కొనుక్కొని ఉన్నాయో. ఎండకి ఏదైనా ఫుడ్ అది తెచ్చుకోవడం అయితే ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు రావడం అయితే ఇట్లా చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా తినవచ్చు. ఇప్పుడైతే ఇది ఫాజిల్ పార్క్. దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది ఏంటన్నది చూద్దాం. ఈ ఫాజిల్స్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, మన భూమిలో ఎప్పుడో చనిపోయిన జంతువులకు సంబంధించినవి కానీ, రాళ్ళు కానీ, వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఏంటంటే తీసి డిస్ప్లే పెట్టడం జరిగింది. ఏ జంతువుకి సంబంధించింది ఏంటి అన్నదానికి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ కొంచెం మెన్షన్ చేసిండ్రు. సో ఈ విధంగా ఫాజిల్స్ అయితే మొత్తం చూడొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత ఇవి ఏంటంటే స్టోన్స్ లాగా ఉన్నాయి మొత్తం. ఫాజిల్స్ ఇవి మొత్తం ఫాజిల్స్. అదే తవ్వకాల్లో బయట తీసినవి అంటారు కదా. సో ఇది ఇక బయటకు వచ్చిన తర్వాత ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూసినారు కదా. దీనికి సంబంధించిన మీకు ఆర్చ్ అదే బోర్డు ఉంటుంది చూసారా, ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తున్నా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చదవండి ఒకసారి, అది పాస్ చేసి. ఇది ఫాజిల్ పార్క్ అయితే కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఏంట్రా ఇది? అది రాబంది కదా, రాబంది జంతువుల్ని పీకి తింటుంది కదా, అదే అది. ఇప్పుడైతే ఇంకొంచెం ఫార్వర్డ్ అవుదాం, ఇంకా ఏమున్నాయో చూడ్డానికి అన్నది 1 by 1 మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. చలో చూద్దాం. ఫుడ్ కోర్ట్ ఉందిరా ఈ అబ్బాయి, ఫుడ్ కోర్టు. పానీపూరీలు అయితే ఏడకెళ్ళినా దొరుకుతాయేమో. నేను తీసుకొని తినేద్దామా? ఇక్కడ మనకి ప్రైజింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా చూడండి. ఒకవేళ పాస్ చేసుకొని చూడండి మీకు క్లియర్గా కావాలంటే. అది ఫుడ్ కోర్టు, ప్రైజెస్ చూసారుగా. ఈవేళ పోతే చూడడానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయన్న ప్లేసెస్కి సంబంధించి ఇట్లా బోర్డు ఉంటుంది చూడండి. ఇట్లా వెళ్తానా ఇప్పుడు.
హే తుప్పి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది ఇక్కడ. జిరాఫీకి వెళ్తున్నాం ఇప్పుడు చూడ్డానికి. మీరు టికెట్ తీసుకోవడం ట్రైన్ ట్రాక్ ఇది. అయ్యా జిరాఫీ. అది వచ్చిన దగ్గర నుంచి ఆ వాటర్లోకి దాంట్లోకి ఎందుకు అవుదరా? అరే హైట్ దాకా ఉన్నాయి కదా వాటర్. వార్నింగ్. మేమందరం ఫ్రెండ్స్ వచ్చాం ఈరోజు. వీళ్ళు చూడొచ్చు అలసిపోయారు ఫుల్గా. ఇది ప్లేస్ వేరే మణిపూర్ జింక అంటే అది సింగపూర్ జింక. చూడు అట్లా చూడాలి. ఇదే మణిపూర్ జింక. అదే వరాహ దుప్పి. మీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసుకోవచ్చు. అదిగోండి వాటిని చూపిస్తున్నా చూడండి. మైక్ దాని ముక్కు చూడు ఎంత బేబీ పెద్ద. మధ్యాహ్నం తెచ్చుకోకపోతే ఫుడ్ కోర్ట్స్ లాగా ఉన్నాయి తినడానికి, డ్రింక్స్. టోకెన్ తీసుకోవాలి ఇక్కడ. టోకెన్ కావాలి. అదిగో
సమోసా తెచ్చుకున్నాం మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒక డ్రింక్. ఇది క్యాంటీన్. ఇక్కడ తినొచ్చు, ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ప్రశాంత్ చెట్టు కింద కూర్చొని తినొచ్చు. మేము అక్కడ కూర్చోకుండా ఇక్కడ బండరాయి ఉంది, ఇక్కడ కూర్చొని తింటున్నాం. ఆడ కొట్టుకుంటున్నారు చైర్ల కోసం, ఎందుకు అని చెప్పి ఇక్కడ కూర్చొని తింటున్నాం. ఇప్పుడే కంప్లీట్ అయింది. మధ్యాహ్నం లంచ్ టైంలో స్నాక్ లాగా బిర్యానీ ఒకడేమో సమోసా, ఒకడేమో పఫ్. ఆ బిర్యానీ కూడా వెనక్కి కనపడట్లేదు, కొంచెం అది కనపడుతుందిగా. కోకో తీసుకొని తాగాం, తిన్నాం. లేదు మళ్ళీ కంటిన్యూ చేద్దాం జర్నీ. లోపల ఇంకేమైనా ఉన్నాయా చూడ్డానికన్నా. చలో. పొంగ గిన్నె కూడా ఆడుంది, కాకపోతే లోపల ఉంది అది. ఇదే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదే కోడి. అది కూడా కాకపోతే ఇదేమో బొమ్మ లాంటిది, ఇదేమో రియల్, కాకపోతే బోన్లో ఉంది అది. ఇప్పుడు ఇక్కడ నుంచి రైనో దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదేమన్నాయి భయ్యా? పోలే భయ్యా, ఏం లేవు ఈ క్యాంటీన్. మా మంచి ఊపుతుంది అన్నాడు. అది కాదు, అది ఏదైనా ట్రక్ని కుదిరితే ట్రక్ ఆ పక్క వెళ్ళిపోతురా, అంతుంది అది. రైనో ఖడ్గ మృగం. ये देख लिखा है ना, सॉफ्ट ग्रासेस एंड लो लिविंग प्लांट्स. ये वो होता है आर्यन को పైన ఉంది ఇంకోటి. नीचे आओ, नीचे आओ. కాళ్ళతో ఎక్కింది. దిగుతుంది అలా లోపల అక్కడే పుణుకోండి చూడు. నువ్వు కూడా దూకితే ట్రిపుల్ లాగా. అది మొగదురా, కమాన్ క్యాచ్ పట్టాలి.
1 2 3 ఆడుకుంటాను అంతే. కావాలని మమ్మల్ని మా పేషెంట్స్ ని చెక్ చేసినట్టు ఉంది. అది ఎస్టిమేట్ చేస్తుంది. ఏం చేస్తున్నావు? అది వచ్చింది అది. దీన్ని కూడా లేపు. ఇంట్లోకి వెళ్తుంది. అదిగో దానిపైన लाइनर अटैक करती है, लाइन में మైక్ దాన్ని చూడు ఎలా చూస్తుంది. జాగ్వర్ తమ్ముడు ఆర్జీ మళ్ళీ తంటున్నా ఆడేం పెట్టాడమ్మా అంతే. తాబేళ్ళు చూడు ఎన్ని ఉన్నాయి. నేనైతే మీ తమ్ముడు వెళ్ళిపోతున్నావా? బాయ్ బాయ్. భయపడింది నిన్ను చూసి. ఏం చేస్తాం బాబు, ఈడెవడు మన నాకంటే బలవంతంగా ఉంది ఈ జంతువు నాలాగే ఉంది. హిమాలయన్ అంట, ఇది బ్లాక్ బియర్. దానికన్నా పెద్దగా ఉంది దీని పక్కన. ఒకటే ఉంది ఆడ చూడు. అమ్మా మీ అన్నయ్య వచ్చాడమ్మా. అమ్మా పెద్దన్నయ్య వచ్చాడమ్మా. ముద్దయ్యమ్మా అన్నట్టు ఇస్తున్నారు. అది ఇద్దరు ఒకటే కాబట్టి ట్రై చేస్తుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంది. దీని పేరు ఇక్కడ చూడొచ్చు. పడి ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ కనబడుతుందా? బొమ్మ కాదు బాబు, నిజమైంది. అయ్యా చిన్న కోతి, అది కనపడుతుందా?
బోర్డు ఏది చేయడం లేదు. తెల్ల చెవులో మార్మోస్ వచ్చింది అదిగో. చెప్తానా ఒక్కటే ఆడుకుంటుంది, ఇంకోటి ఏమైంది? దాని ఫ్రెండ్ పేమెంట్ అవుతుందా లేదా పేమెంట్ అయితే ఎంతన్నా కానీ నీకు డబ్బులు కట్టచ్చు నేను నిన్ను చూడటానికి తగ్గింది. చూడు దాన్ని కాదు, దాన్ని చూడటానికి డబ్బులు కట్టొచ్చు. అది మొహం నల్లగా ఉంది. లైన్ టైల్ మేక. ఇదిగో మీ అన్న. అరే మనం వెళ్ళంగా నీడు తిరిగాడు రా. ఈ కొండ ముచ్చు కదా ఆడు మటుకి అటే తిరిగి కూర్చుంటున్నాడు. బెబు బ్లాక్ వెంకియా, దాని పేరేంది చూద్దాం. కొండ ముచ్చు చాలానే ఎప్పుడు దొరికింది. కొండముచ్చు వానరం అంట దీని పేరు. రెండు ఆడ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి బబూన్. నాకు తింది. అరే బబూన్ ఏముంది లోపల ఏం లేదుగా, కనబడుతున్నాయి చూడ, లోపల ఉన్నాయి. మీర్ క్యాట్ ఇది. ఏం పిల్లి చేపలు ఫిషింగ్ క్యాట్ అన్నప్పుడు ఫిష్లో పోయేదాం పాపం. నీళ్లు లేకుండా చేశారు ఫిషింగ్ క్యాట్కి. ఫిషింగ్ క్యాట్ అన్నప్పుడు అది ఆడున్నాయా చేపలు చాలా తెచ్చి అయిపోలేదా అడుగు పిల్లి. మనందరూ పోతున్న బండి వేసుకొచ్చాను. జంగుల్ క్యాట్. 80 రూపాయలు కట్టొచ్చు నీకోసం. వైట్ టైగర్ పొనుగున్నది. వైట్ టైగర్, బెంగాల్ టైగర్ అంట వైట్. అదేమో ఆడ పొనుకొని ఉంది.
నిద్రలేస్తే పెడతా క్లిప్. ఏయ్ నక్కలు, ఇండియన్ వైల్డ్ డాగ్. కనబడిందా? అక్కడ ఉంది. దాని ఫ్రెండ్ కోసం ఆ మ్యాట్లో నుంచి ఈ మ్యాట్ అడ్డం పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లా మ్యాప్ ఉంటుంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. లోపలికి వచ్చి ఇట్లాంటి బోర్డ్స్ ఉంటాయి, ఈ రూట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడడానికి. అదిగోండి వాటర్ తాగుతున్నాయి. ఈ బ్లాక్ నెమళ్ళు, కోళ్ళు, రకరకాల పావురాలు అవి ఉన్నాయి. మొత్తం అవే. ఎగ్జాంపుల్కి చూడండి, ఒక కోడి కనబడుతుందా? ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు ఎంత ఉందో. ఇంతకేం చూస్తున్నారు వీళ్ళు? అంతమంది ఉన్నారు, ఏ కనబడలేదు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, వెళ్దాం. అక్కడికి వెళ్తున్నా, చూద్దాం. అందరు నించొని చూడాలి. ఇగో ఎలిఫెంట్స్. ఈ రాయి కూడా తీసుకుని ఇసిరి కొట్టిద్దే, మరి దూరం ఉండండి. ఏదైనా వేస్తుంది. పొనుకుంటుంది ప్రశాంతంగా. మమ్మీ ఎలిఫెంట్. మూడు లేడీయేనా? రుద్దుతుంది ఏంది ఒకళ్ళనొకళ్ళు? వద్దురా బాబు, ఆ పని మడికి చేయబాకు రాయితో. పడి రైట్, పర్ఫెక్ట్. ఇక్కడ ఎలిఫెంట్ చూసే ప్లేస్లో ఇది సఫారీ. సఫారీకి వెళ్ళేవాళ్ళు. అది టికెట్ తీసుకోవాలి. వైట్ టైగర్. ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ చూద్దాం. బటర్ఫ్లై పార్క్లోకి వచ్చినాం. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈడ. స్మోకింగ్, టచింగ్ అంట, పిట్ అంతే, ఉమ్ము వేయకూడదు, రకరకాలు ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు బటర్ఫ్లైస్ ఆడున్నాయి. ఇవన్నీ అవే బటర్ఫ్లై పార్క్. ఫ్లవర్స్ మీద ఉన్నాయి. లోపల తిరగడానికి చాలా ఉంది కావాలంటే. అన్ని బటర్ఫ్లైస్. ఇది ఎంట్రన్స్. టికెట్ చూపించి లోపలికి వచ్చేది. రావంగానే ఇట్లా ఉంటుంది. ఈ బ్యాటరీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, బుకింగ్కి సంబంధించింది ఇది. ఆడ మ్యాప్ ఉంటుంది.
ఎంట్రన్స్లో. ఆ మ్యాప్ చూసుకొని ఇక మొత్తం అయితే తిరగడం అయితే మొదలు పెట్టచ్చు. ఇప్పుడు ఫొటోస్ అయితే ఇక్కడ చూడొచ్చు ఎంతమంది దిగుతున్నారు. జూలాజికల్ పార్క్ లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఇది. పార్క్ ఇక్కడతో కంప్లీట్. ఇటు నుంచి ఎగ్జిట్ వేకి వెళ్తున్నాం. ఇలా ముగిసిందంటే ఈరోజు ఎనర్జీ మొత్తం మన వాళ్ళకి లాస్ అయిపోయిందండి. ఎవరికి వాళ్ళకి కాళ్ళు లాగినాయి, అవి లాగినాయి అంటున్నారు. బయటకు వెళ్ళి వైడ్ యాంగిల్ నుంచి ఒకసారి చూపిస్తా, ఇంకా చూద్దాం పార్క్. ఇది ఎగ్జిట్. ఇది ఫొటోస్ అవి దిగుతున్నారు వైడ్ యాంగిల్లో. మొత్తం చూడండి సరౌండింగ్స్ ఎట్లా ఉందన్నది. పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మనకి జూలాజికల్ పార్క్. ఇది పార్కింగ్ లోపలికి వెళ్ళడానికి. ఇది గేట్ ఎంట్రీ. నెహ్రూ జూలాజికల్ పార్క్ బ్యాక్ సైడ్లో నెహ్రూ, హైదరాబాద్. ఇది జూలాజికల్ పార్క్. మార్నింగ్ ఎంట్రన్స్ ఉంది కదా, అది టికెట్ కౌంటర్స్ అవి మొత్తం క్లోజ్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇది మొత్తం జూలాజికల్ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడైతే పార్కింగ్కి వెళ్తున్నా. పార్కింగ్కి వెళ్ళి వెహికల్ అయితే తెస్తా బయటికి. బైక్ తీసుకురావడానికి వెళ్తున్నాం. పొద్దున ఇటు నుంచి ఎంట్రన్స్ అయ్యా. ఇప్పుడు ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎగ్జిట్కి వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా తీసుకోవడానికి. ఇవన్నీ వెహికల్ పార్కింగ్సే. 100 రూపాయలు కట్టాలి వెహికల్ పార్కింగ్కి. 2 వీలర్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు పొద్దున. ఒకసారి టికెట్ చూపి. ఇదిగో 2 వీలర్కి ఇట్లా ఛార్జ్ చేసిండ్రు. ఇక్కడ ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. సైకిల్కి అయితే 5, స్కూటర్ అన్నిటికీ 20, 4 వీలర్ 50, ఇంకా పెద్దదైతే 100, ఆ తర్వాత 200. ఇక పార్కింగ్ తిరిగి వెళ్దాం. వెహికల్